శ్రద్ధ టీవీ 1 న్యూస్ కి స్వాగతం. ఇటీవల కాలంలో ఈఏడి ప్యారీ చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న సూపర్వైజర్లు 16 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించడం, ఆ సందర్భంగా యాజమాన్యం రానున్న కాలంలో దశల వారీగా కార్మికుల సంఖ్యను తగ్గించి చక్కెర కర్మాగారాన్ని మూసివేసే చర్యలుగా ఉన్నాయని తెలపడంతో అటు కార్మికులు, చక్కెర రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి చక్కెర ఫ్యాక్టరీ సమస్య రాగా ఆయనతో పాటు తొలగించబడిన కార్మికుడు కిమిడి మాధవరావు, రైతు సంఘ విజయనగరం జిల్లా నాయకులు కురిటి పాపినాయుడు, ఆమదవలస రైతులు గేదెలు సత్యం, తావేడి తవిటి నాయుడు, మచ్చి గణపతిరావు తదితరులతో ఉంగరాడమెట్ట వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంఘ తాలూకా వాణికి వినిపించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ చక్కెర పరిశ్రమ వల్ల ఈ ప్రాంత రైతాంగం కూలీలకు 365 రోజులు పని ఉంటుందనే పేరుతో కారు చౌకగా భూములు ఇచ్చిన రైతులు నేడు దాని అనుబంధ సంస్థలను పెట్టి అనేక రకాలుగా వాయు జల కాలుష్యాలకు నిలయమైనప్పటికీ ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్న కాలుష్యాన్ని భరిస్తున్నారని అప్పలనాయుడు గుర్తు చేశారు. నష్టాలకు ప్రధాన కారణం సంస్థ యాజమాన్యంలో అవినీతి అక్రమాల ప్రధాన కారణం కాగా వారి నిర్లక్ష్యానికి చెరుకు రైతులను బలి చేయడం సమంజసం కాదని, తక్షణమే రైతులకు యాజమాన్యం చెరుకు మొక్కను మరియు సాగు అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. చెరుకు ఎదుగుదలకు కావాల్సిన ఎరువులు, మందులు సరఫరా చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కెర పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని, అందులో భాగంగా ప్రస్తుత పరిస్థితులను అధిగమించటకు స్థానిక శాసన సభ్యులు కొండు మురళితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా శాసన సభ్యులు యావత్ మంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్య పరిష్కారానికి, రైతులను ఆదుకోవడానికి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చక్కెర పరిశ్రమను కాపాడుకోవడానికి కావలసిన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ, చెరుకు రైతు సంఘ విజ్ఞప్తి చేస్తోంది. మాది విజయనగరం జిల్లా రేగిడి ఆందోళన మండలం సంకిలి గ్రామం. నా పేరు కర్రి రమణ. మేము 1997, 96 ఆ ప్రాంతాల్లో మా పెద్దలు ఇప్పుడు చాలామంది రైతులు సుమారు 3 విలేజ్లు మాది సంకిలి, దేవుదల, మజ్జినోడిపేట ఈ 3 విలేజ్ల తాలూకు భూములు ఇవ్వడం జరిగింది. భూములు ఎలా ఇచ్చారంటే ఈ చుట్టుపక్కల విలేజ్లు అభివృద్ధి అవుతాయి, షుగర్ ఫ్యాక్టరీ వస్తే జాబులు వస్తాయి అనే నినాదంతో చుట్టుపక్కల కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బాగుపడతారని ఈ భూములు కారు చౌకగా ఆ రోజుల్లో ఎకరము ₹1,00,000 50,000కి కూడా భూములు ఇచ్చారు. అప్పుడు జిఎంఆర్ నా పక్కన విలేజ్ రాజాము మా విలేజ్ తాలూకా జిఎంఆర్ గ్రూప్కి భూములు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చి చాలా వరకు జిఎంఆర్ వాళ్ళు కూడా విలేజ్లకి రోడ్లు వేయడం కానీ, తర్వాత వైద్య సౌకర్యాలు అంబులెన్సులు కానీ నడిపి చాలా చక్కగా చూసుకున్నారు జిఎంఆర్ వాళ్ళు ఈఏడి ప్యారీకి ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఒక 5 సంవత్సరాలు నడిపి రైతులకి కూడా సబ్సిడీలని, ఎరువులని ఇచ్చి చక్కగా నడిపారు. ఇప్పుడు గత 2 సీజన్ల నుంచి ఇప్పుడు ఫ్యాక్టరీ రైతుల్ని పట్టించుకోవడం లేదు, తర్వాత రైతులకి ప్రోత్సాహాలు ఇవ్వడం లేదు. దీనికి అనుసంధానంగా 2 సంవత్సరాల క్రిందట ఇథనాల్ ప్లాంట్ అని కట్టారు. దాని మీదే దృష్టి పెడుతున్నారు కానీ షుగర్ ఫ్యాక్టరీని మూసే పరిస్థితికి తీసుకొచ్చారు. మేము 7 లక్షలు, 5 లక్షలు, దగ్గర 8 లక్షల సీజన్ కూడా ఆడారు చెరుకు. ఇప్పుడు చూసుకుంటే దగ్గర 60,000కి 70,000కి పడిపోయింది. ఇంత దారుణానికి పడిపోవడానికి కారణం 100కి 90 యాజమాన్య ప్రాబల్యమే. ఈఐడి ప్యారీ వాళ్ళు ముందుకొచ్చి ఫ్యాక్టరీని నడిపించాలి. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా షుగర్ ఫ్యాక్టరీలకి కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలి. ఫ్యాక్టరీలకి ప్రోత్సాహం ఇచ్చి ఫ్యాక్టరీలు నడిపించేటట్లు చేయాలని ఈ విలేజ్ రైతు సంఘం నాయకుడిగా మేము కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా రేగిడి ఆంధ్రప్రదేశ్ మండలం సంకిలి గ్రామంలో ఈఐడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ మనుగడ కష్టమవుతుంది, ఫ్యాక్టరీ మూత దిశగా జరుగుతుంది వాళ్ళ చర్యలు అని చెప్పేసి ఇప్పటికే అపోహలు అనేవి కాకుండా వాస్తవాలుగా తెలుస్తున్నాయి. కార్మికులు తగ్గించేశారు, ఫీల్డ్ ఆఫీసర్స్ తగ్గించేశారు, సాగు విస్తరణ పడిపోతుంది. ఈ నేపథ్యంలో రైతుల్లో ఒక ఆందోళన పెరుగుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం తరఫున మేము ఒకటే కోరుతూ ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరుకు పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే క్రమంలో పక్క రాష్ట్రాల వలె
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో ఇక్కడ యాజమాన్యాలు కూడా మరి ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే ఉండేది. షుగర్ ఫ్యాక్టరీని అనుసరించి ఉప ఉత్పత్తులు ఆధారం చేసుకొని అభివృద్ధి చెంది ఈరోజు పరిశ్రమ ఇబ్బంది అని చెప్పి వాటిని మూసేయాలని చూస్తే చెరుకు రైతుల మీద ఆధారపడి కార్మికులుగా అనేక గ్రామాల నుంచి రైతాంగం చెరుకు రైతులతో పాటు కూలీలు ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమ ఇది బహుళ పరిశ్రమ కనుక దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఈరోజు ఉత్తరాంధ్రలో 5 ఫ్యాక్టరీలు ఉంటే చోడవరము, భీమసింగి, లచ్చేపేట, ఆంధ్రవలస, ఈరోజు సంకిలి ఈ 4 ఫ్యాక్టరీలు మూసేసి ఏకైక ఫ్యాక్టరీగా సంఖ్యలు ఉంది. ఒకప్పుడు 25 లక్షల టన్నులు ఇక్కడ క్రషింగ్ జరిగేది ఈ రాష్ట్రంలో. ఈరోజు కేవలం 80,000 టన్నులకు మాత్రమే సంఖ్యలు షుగర్ ఫ్యాక్టరీ పడిపోతుంది. అంటే దీనికి కారణం ప్రభుత్వ విధానాలు ఒక భాగం అయితే, రెండవది యాజమాన్యం కూడా ప్రోత్సహించుకోవడం. ఒకప్పుడు ప్రతి సంవత్సరం కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడం కోసం మోటివేషన్ చేసేవారు గ్రామాల్లోకి వెళ్ళి. అలాగే సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం 3,000, 4,000 ఎకరాలు ఉండేది, కొత్తగా మొక్కేసేవాళ్ళు. ఈ ఏడాది చూసుకుంటే కేవలం 700 ఎకరాలు మాత్రమే సాగు మొక్కేశారు. అంటే ఈ రకంగా చూసుకుంటే రోజు రోజుకి సాగు విస్తీర్ణం పడిపోతుంది. అదే క్రమంలో ఒకప్పుడు చెరుకు రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా వాళ్ళు సరఫరా చేసేవాళ్ళు. ఒకప్పుడు సబ్సిడీ ఇచ్చేవారు, ఆ తర్వాత క్రమంలో ప్రభుత్వ ధరకే అమ్మేవాళ్ళు. క్రషింగ్ అయిన తర్వాత చెరుకు రైతుల నుంచి రికవర్ చేసుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది అటువంటి ఛాయలే లేవు. ఎరువు ఇవ్వడం లేదు, పురుగు మందులు ఇవ్వడం లేదు, రైతులు ప్రైవేట్ను కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఇబ్బందికరం ఉండే పరిస్థితుల్లో చెరుకు రైతులు అయినా చెరుకు పంటను కొనసాగిస్తున్నారు. అందుకోసం మేము కోరుతున్నది ఒకటే, ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంఖ్యల షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాలి. అదే టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరనిచ్చి ఆదుకోవాలని చెప్పేసి